పెంగ్విన్ వీడియో చాలా వైరల్‌గా మారింది. ఎక్కడ చూసినా గానీ ఈ పెంగ్విన్ గురించి మీమ్స్, ఈ పెంగ్విన్ ఇలా ఎందుకు వెళ్ళిపోయిందని చెప్పి చాలామంది ఆసక్తిగా చెప్తూ ఉన్నారు. అయితే మరికొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలిసిన స్టోరీలు, ఇష్టం వచ్చిన స్టోరీలు చెప్తూ ఉన్నారు. గతంలో ఎవరో ఎక్కడో చెప్పిన స్టోరీలు అంటే హార్ట్ బ్రేక్ అవ్వటం వల్ల పెంగ్విన్ ఇలా వెళ్ళిపోతుంది. జీవితాంతం కూడా పెంగ్విన్‌కి ఒకే పార్ట్నర్ ఉంటారు. మేల్ పెంగ్విన్ ఇంకెవరిని కూడా చూడరు. ఒకవేళ ఫిమేల్ పెంగ్విన్ గనక మేల్ పెంగ్విన్‌ని మోసం చేసినా, హర్ట్ చేసినా వాళ్ళకి బ్రేకప్ అయితే గనక మేల్ పెంగ్విన్ ఇలా సముద్రం వైపుకు కాకుండా కొండల్లోకి, పర్వతాల్లోకి వెళ్ళిపోయి చనిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే అస్సలు నిజమేంటి? సైంటిస్టులు ఏం చెప్తున్నారు? మరి నిజంగా ఇప్పుడు వైరల్ అవుతున్న దాంట్లో డెత్ మార్చ్ పెంగ్విన్ అంటే ఇలా చనిపోవటానికి ఆ పెంగ్విన్ అలా వెళ్ళిందా ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఫస్ట్ అసలు ఈ వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు కాదు. ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ 2007లో ఈ మూవీ కోసం, ఈ డాక్యుమెంటరీ కోసం తీసిన ఒక షార్ట్ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది అడేలి పెంగ్విన్ జాతికి చెందింది. పెంగ్విన్స్ కొన్ని జాతులు ఉంటాయి. ఎంపీరియర్ పెంగ్విన్ అని, అడేలి పెంగ్విన్ అని. ఇక అడేలి పెంగ్విన్ ఒక కాలనీ నుండి అకస్మాత్తుగా విడిపోయింది. కాలనీ అంటే పెంగ్విన్స్ ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా జీవిస్తాయి, అలానే బతుకుతాయి. ఒక పెంగ్విన్ జీవితం ఒక యుద్ధం కంటే ఏమాత్రం కూడా తక్కువ కాదు. అయితే జనరల్గా కూడా ఒక్కోసారి గుంపుల నుంచి విడిపోయి సముద్రం వైపుకు వెళ్తాయి. ఎందుకంటే వేట కోసం వెళ్తాయి, ఒక్కటైనా కానీ వెళ్తుంది. కానీ ఈ పెంగ్విన్ ఏంటంటే సముద్రం వైపుకు కాకుండా విడిగా పర్వతాల వైపుగా దూరంగా వెళ్తున్నటువంటి చూస్తే చాలా సాడ్గా అనిపిస్తుంది. కానీ దీనికి కారణాలు ఏంటంటే ఇన్లాండ్లోకి వెళ్ళటానికి కారణాలు సుమారు కూడా 70 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇది నడుచుకుంటూ వెళ్ళింది. అయితే దీనికి సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా కూడా దీనికి 3 కారణాలు ఉంటాయి. దీన్ని మ్యాడ్నెస్ లేదా డీరేంజ్డ్ అని చెప్తున్నారు ఈ కండిషన్ని. ఈ కండిషన్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అయితే ఎందుకు ఇలా చేస్తాయి పెంగ్విన్స్ అంటే కనుక ఇంటర్నెట్లో జనరల్గా ఇప్పుడు మీమ్స్ ఏమస్తున్నారంటే బర్నౌటు లేదంటే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, లైఫ్ టైడ్గా అనిపిస్తుంది అంటూ మీమ్స్ వేస్తున్నారు. కానీ ఇదొక డిస్ఓరియంటేషన్ అంటే దిశ తప్పటము. ముఖ్యంగా కూడా యువ పెంగ్విన్స్ ఉంటాయి కదా, చిన్న పెంగ్విన్స్, వాటికి అనుభవం లేకపోవటం వల్ల కూడా సముద్రం దిశ తప్పి ఇన్లాండ్ వైపు వెళ్తూ ఉంటాయి కొన్ని పెంగ్విన్స్. అలాంటిది ఒక కారణము. ఇంకొకటి ఏంటంటే వాటికి హెల్త్ బాగోలేనప్పుడు గుంపుతో వెళ్ళలేవు. అందుకని చెప్పి వాటికై అవే సైడ్ అయిపోతాయి. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి పారాసైట్స్ ఉంటాయి, లేకపోతే వీక్నెస్ వస్తుంది. కొంతమంది అంటారు కదా, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే ఏంటి నీ బుర్రలో పురుగు తిరుగుతుందని. అలా వాటికి కూడా పారాసైట్స్ అనేవి ఉంటాయి పొట్టలో. అలాంటప్పుడు వాటి బిహేవియరే మారిపోతుంది. వాటికి ఏం చేస్తున్నామన్నది తెలియదు, నార్మల్ బిహేవియర్లో ఉండవు. ఇంకేంటంటే ఇన్స్టింక్ట్ ఎర్రర్ చాలా రేర్గా ఇది జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే సూసైడ్ కాదు కానీ కేవలం సర్వైవల్ మెకానిజం వాటిలో ఫెయిల్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా వెళ్ళిపోయి చివరికి ఆహారం దొరకదు ఆ వెళ్ళిన ప్లేసెస్లో, ఇంకా చలి వల్ల మరణిస్తూ ఉంటాయి. అందుకే దీన్ని డెత్ మార్చ్ అని అంటారు. ఇప్పుడు వైరల్ అవుతున్న స్టోరీ ఏంటంటే ఈ పెంగ్విన్కి బ్రేకప్ అయింది, అందుకే దూరం అవుతుంది. లైఫ్ టైంలో పెంగ్విన్కి ఒక పార్ట్నరే ఉంటారని చెప్పి వైరల్ అవుతుంది. నిజం చెప్పాలంటే పెంగ్విన్కి లైఫ్ టైంలో ఒక పార్ట్నర్ కాదు, కానీ ఓన్లీ కొన్ని జాతులు, కొన్ని పెంగ్విన్స్ మాత్రమే ఒక్క పెంగ్విన్తో లైఫ్ టైం మొత్తం కలిసి ఉంటాయి. చాలా పెంగ్విన్స్ కూడా ప్రతి సీజన్లో తన మేట్ని అనేది మారుస్తూ ఉంటాయి ప్రతి సీజన్లో. కాకపోతే కొన్ని పెంగ్విన్స్ మాత్రం సీజన్స్ చేంజ్ అయినప్పుడు కూడా సేమ్ మేట్తోనే కలిసి ఉంటూ ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పెంగ్విన్స్ గుడ్డు పెడతాయి కదా, ఆ తర్వాత మేల్ పెంగ్విన్సే దాన్ని బొడ్డు కింద ఉంచుకొని 2 నెలల పాటు కాపాడుతాయి. ఆ టైంలో ఆ మేల్ పెంగ్విన్ అలానే నుంచొని ఉంటుంది, కనీసం ఏమీ తినదు. ఫిమేల్ పెంగ్విన్ వేటకు వెళ్ళి ఆహారాన్ని తీసుకొని వస్తుంది. ఇలా పెంగ్విన్స్ లైఫ్ అనేది ఒక యుద్ధం అన్నమాట.